ఆదిశంకరాచార్యులు పరమ శైవుడని, విష్ణు భక్తుడు కాదని మీకు ఎవరు చెప్పారు? ఈ యూట్యూబర్లు నా గురించి ఎందుకు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు? పూరీలో జగన్నాథ పీఠం, ద్వారకలో శ్రీకృష్ణ పీఠం, బదరీలో విష్ణునారాయణ పీఠం స్థాపించింది నేనే కదా. ఇవన్నీ విష్ణుపీఠాలే. కేవలం ఒక్క శృంగేరి పీఠంలో మాత్రమే నేను శివుని ప్రతిష్ఠ చేశాను. నేను ఎన్నో విష్ణు స్తోత్రాలు రచించాను. విష్ణు సహస్రనామాలకు భాష్యం కూడా రాశాను. నాకు శివకేశవ భేదమనేది అస్సలు లేనేలేదు. కాని నా పేరు శంకరుడని నన్ను కేవలం ఒక శైవుడిని మాత్రమే చేసి సరిపెడతారా? ఇది అధర్మం కాదా? యూట్యూబర్లు ఇలాంటి అధర్మానికి పాలుపడవద్దు. అయినా నా పేరు చెప్పుకుని శ్రీమద్ రామానుజాచార్యులను ఎందుకు దూషిస్తారు? వారు కూడా నా అవతారమే. అతడు నేను ఒకటే. చివరికి శ్రీమధ్వాచార్యులు కూడా నేనే. ఆయా యుగధర్మాలను బట్టి వారు చెప్పిన సిద్ధాంతాలు కూడా నిజమే. మేమందరం చెప్పిన పరమార్థం ఒక్కటే. అది మీకు అర్థం కాకపోతే మమ్మల్ని నిందిస్తారా? కాస్త మీ బుద్ధిని పెంచుకోండి. నేను పరమభక్తితో పాడిన ఈ భజగోవిందం పాట వింటే నేను ఎంతటి విష్ణు భక్తుడినో మీకే బాగా అర్థమవుతుంది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుయీకరణే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుయీకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం దేయం దీనజనాయ చ విత్తం గేయం గీతా నామ సహస్రం భగవద్గీతా కించిదధీతా గంగాజలలవ కణికా పీతా భగవద్గీతా కించిదధీతా గంగాజలలవ కణికా పీతా సకృదపి యేన మురారి సమర్చా క్రియతే తస్య యమోపి న చర్చాం సకృదపి యేన మురారి సమర్చా క్రియతే తస్య యమోపి న చర్చాం గేయం గీతా నామ సహస్రం. భగవద్గీతను లెస్సగా గానం చేయండి. విష్ణు సహస్రనామాలను చక్కగా పాడండి. శ్రీ మహావిష్ణువు భువన మోహనమైన దివ్య సౌందర్యాన్ని తృప్తిగా సదా దర్శించండి. దీనులైన వారికి యథాశక్తి దానం చెయ్యండి. భగవద్గీతను కొంచెం అధ్యయనం చేసినను, గంగా జలాన్ని కొద్దిగా సేవించినను, విష్ణుమూర్తిని ఒకసారైనా స్మరించినను యమధర్మరాజు ఎప్పుడూ వారి జోలికి రానేరాడు.